హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ప్రస్తుతం మనం సుభద్ర గారితో ఉన్నాము. ఇక్కడికి రావడానికి ఆమెని కలవటానికి రీజన్ ఏంటంటే రీసెంట్ టైంలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ అని పెట్టి సుభద్రక్క అని పెట్టి అసలు ఆవిడ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తున్నారు. ఆయన పోస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటి అండ్ ఆవిడ ఎప్పటి నుంచి ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తున్నారు, అసలు ఆ పోస్ట్ పెట్టడానికి రీజన్ అండ్ ఎన్ని మూవీస్కి ఆమె వర్క్ చేశారు ఏంటి అనేది ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకోసం మేము ఈరోజు ఇక్కడ వరకు రావటం జరిగింది. సో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నేను ఎక్కువ నాగసవరే చేసినాను. చిన్న చిన్న సాయి కుమార్ కొడుకులు నాగసవరే చాలా చేశాను. చాలా చేశాను. అంటే మీరు ఎప్పటి నుంచి ఈ ప్రొడక్షన్ హౌస్లో వచ్చారు పని కోసం అని, అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్? 2009లో తీసుకున్నా. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈటీవీలో చేసిన తర్వాత నాకు 700 ఇస్తారు అంటే బయటకు వచ్చేసిన. ఇంకా అప్పటి నుంచి రన్నింగ్లోనే ఉన్నా. ఓకే, తర్వాత మనకు ఫస్ట్ కరోనా వచ్చింది. స్టార్టింగ్ మనకి ఒక ఫస్ట్ వరకు ఉంది, ఒక 5 రోజులు కరోనా ఉందంటే ఊరు వెళ్ళిపోయా. ఆ లోపల నాకు కొంచెం బాగలే వెళ్తూ, సర్లే మందులతో తగ్గుద్దామని చూసా. ఇంకా ఎక్కువ అయిపోయింది. వద్దులే లాభం లేదని గర్భసంచి తీసుకొని ఇల్లు చాలా మంది ఫోన్ చేశారు. కొత్త మనకి స్టార్ట్ అవుతానే సుభద్ర వచ్చేసాను. ఆరోగ్యం బాగాలేదన్న. ఆరోగ్యం బాగాలేదంటే సరేలే ఎవరినన్ను పెట్టి చేపిద్దాన్ని వచ్చి కుక్కర్ గిట్లు పెట్టుకుందురా అన్నారు. అస్సలు రా నేను అట్లా చేసి ఇప్పుడైనా. మీ సొంతూరు ఇక్కడ కాదు, హైదరాబాద్ కదా? కాదు, కొత్తగూడెం. కొత్తగూడెం. వద్దులే బాబు, అప్పుడు 2 చేసేది 3 చేసేది ఒక్కదాన్ని చేసే వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇప్పుడు ఆపరేషన్ అయిందన్నా కూడా రమ్మంటారు. వేరే మనిషిని చేతికింద ఇస్తాము రా అన్నారు. వద్దు బాబు, నా వల్ల కావట్లేదులే, వద్దులే, మా బాబు కూడా వద్దమ్మా ఆరోగ్యం పాడైంది కదా, వద్దులే, వద్దు చాలు, నేను ఎంత కింద చేసి మనం ఏదో మామూలు ఇంట్లో ఉందా అని అప్పుడు ఇంకేరే ఇంట్లో ఇలా షిఫ్ట్ అయినాక ఇంకేదో మనకు చిన్న సినిమాలకు వెళ్తా. 2 లేడీస్ ఉన్న కాడ ఒక లేడీస్ కుక్కర్ పెట్టుకోవడమా, నేను కుక్కర్లు పెట్టడమా, ఒకళ్ళని కూర్చొని కడగటమా అలా చేస్తాం. మొన్న ఏం జరిగింది, ఏ ఊరు అది, ఏదో ఊరమ్మా ఆవిడూరు వెళ్ళాను. ఎండలు కూర్చొని కడుగుతాను ట్యాంకర్ పెట్టుకొని. ఆ ఊర్లో ఒక అమ్మాయి లమ్మడోళ్ళ అమ్మాయి నేను. ఆ సార్ ఎలా చూశాడంటే ఇట్లా అందరూ ఇట్లా అందరూ క్యారకి చూస్తా అంటే అది ఇది అన్ని క్యారమేళ్ళ కాంచికి ఇట్లా రెల్లకొచ్చుకుంటాడు. చూశాడు, ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, ఒక 10 రోజులు చేశాను అక్కడ షూటు. ఆ సార్ ఎందుకు వచ్చాడో సడన్గా నాకు ఎదురు వచ్చాడు. క్యారమేళ్ళ క్యానించి బయటకు వెళ్ళి అటు ఎందుకు వెళ్తుండో తెలియదు. నేను సార్ని చూసుకోలే, అన్ని శుభ్రంగా తీస్తాంటే బ్లౌజ్ వేసుకోవచ్చు కదమ్మా నమస్కారం అంటే, అయ్యా నీకే నమస్కారం నాయన, నేను నమస్కారం పెట్టా, బ్లౌజ్ వేసుకోవచ్చు కదా అంటే కడగడం రాదు సార్ అన్న. పక్కన నా పక్కన వెనకాల కూర్చొని ఫోటో తీసిండు. అయ్యో సార్ నా పక్కన కూర్చొని ఫోటో తీస్తారంటే ఫోటో పెట్టుకుంటాడేమో అనుకున్నా. తెల్లారు మేనేజరు నేను ఆ సారు మీడియం వాళ్ళకి ఇచ్చిండట, నువ్వు నెంబర్ చెప్పు అన్నాడు. అనుకున్నా ఆయన పని ఇస్తారేమో అనుకున్నా, నేను సింపుల్ పని ఇస్తారేమో అనుకున్నా అని టక్క నెంబర్ చెప్పేశా. ఇంకా నేను మీడియం వాళ్ళు ఫోన్ చేసి నేను అసలు ఇప్పుడు జూన్ 3 వరకు ఉండాలి ఆడ ఉండాలి. ఎండకి కొంచెం వేరే వాళ్ళకి నాకు గొడవ అయింది. నాకు గొడవ అయ్యి ఇంకా నాకు ఎందుకో మనస్పార్థాలు వచ్చినాయి. మనస్పార్థాలు వచ్చి మంచిగా అనిపించక తింటలేదు తాగట్లేదు పని చేస్తాను. ఇంకా మేనేజర్ అన్నాడు, నువ్వు వచ్చిన రోజంతా యాక్టివ్గా ఇప్పుడు లేవు, సరే వెళ్ళిపో, ఇక్కడ ఎవరిని పెట్టుకొని చేపించుకుంటూ లేకుంటే ఎవరిని మేము పిలిపించుకుంటూ నువ్వు వెళ్ళిపో అన్నాడు. అమ్మయ్య, నేనే ఆ మాట అందాం అనుకున్న సార్ అన్న. తెల్లారి ఒక అతను వచ్చి తీసుకొచ్చాడు. అంటే ప్రొడక్షన్ హౌస్లో యూనియన్ కార్డ్ అనేది ఒకటి ఉండాలంటారు కదా, మీకుందా కార్డు? ఓకే ఉంది నాకు. నేను అప్పట్లో నేను తీసుకున్నప్పుడు 60,000. ఇప్పుడు 3 లక్షలు అంట. కానీ అప్పుడు నేను ఎమ్మటే 2 సార్లు 4 సార్లు అన్నారు. ఎందుకులే ఎమ్మటే ఇంక బంగారం అమ్ముకున్నా. ఎందుకున్నా మళ్ళీ ఇంత ఖర్చు అయితే మళ్ళీ కట్టలేవను, వచ్చిన పైసలు నాలుగు అటే కట్టాల్సి వస్తుంది. ఎందుకు లెక్క తీసేసుకొని 60,000 ఇచ్చేసా. ఇంకంతకు నన్ను ఏం అడగలేరు. తర్వాత నేను కార్డు తీసుకున్నాక సంవత్సరం 500 సందా అన్నారు, తర్వాత 2,000 అన్నారు, తర్వాత 3,000 అన్నారు, తర్వాత ఇప్పుడు 4,000 కడతాం. జనవరి 15 తారీఖు కల్లా 4,000 కట్టాలి. కట్టకుండా ఫైన్ వేస్తారు. కాకుండా అంత దూరం తెచ్చుకొని నేను ఉన్నా లేకుంటే పనికి వెళ్ళి వస్తేనో కడతా, లేకుంటే ఇంటి ఎంత ఆకడ పెట్టైనా కడతా. కానీ ఊక ఫోన్లు చేపించుకో ఒకసారి 2 సార్లు గుర్తుంటుంది నాకు. అమ్మో 15 తారీఖు జనవరి దాటొద్దు, లేకుంటే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఎందుకు ఈ ఫైన్ల దాకా పోలే నేను. వద్దులే అని ఇంట్లో అప్పటికి పని దొరికిందా దేవుడి దయ వల్ల 4 రోజులు దొరికినా చాలు ఫైన్ కట్టేస్తా. వద్దామనుకుంటే వస్తువులు ఏదో చిన్న తాగడ పెట్టిపోయి కట్టేసి సందా ప్యాగ్ అది పట్టుకొని వచ్చేస్తా. ప్రొడక్షన్ హౌస్లో ఒకవేళ పని లేదనుకోండి, మీకు అక్కడ ఉన్నంతసేపు చేస్తారు, ఒకవేళ అక్కడ పని లేకపోతే అప్పుడు బయటకు వెళ్తా. నేను ఇంతకుముందు ఇళ్ళల్లో పని చేశాను, సూపర్ మార్కెట్లో చేశాను. సూపర్ మార్కెట్ చేసినాకనే కిడ్నీల రాళ్ళు వచ్చినాయి. ఊక నిలబడాలి, మన సబ్బింగ్ కానీ ఇవన్నీ బాగా చేపించారు. ఇంకా అప్పుడు నడువు నొప్పి వచ్చింది. ఏందన్నా పోతే కిడ్నీల రాళ్ళు ఉన్నాయి అన్నారు. అబ్బో అప్పుడు నేను వచ్చింది 10,000 అయితే అయింది 60,000 అయింది. ఇదేంది జీవితాంతం ఇదేనా సేవ అనుకొని ఇంకా ఇళ్ళల్లో ఇక్కడికే ఉన్నాయి. ఇళ్ళల్లో 2,000 3,000 ఇస్తారు.
ఇంకెవరైనా ఇట్లా 10 రోజులు ఉందనుకుంటే వాళ్ళకి చెప్పేస్తా, తెలుసు వాళ్ళకి చెప్పేస్తా, అక్క ఇట్లా ఉందట వెళ్తానంటే వెళ్ళి అంటారు. మళ్ళీ లేదు 10 రోజులు గ్యాప్ వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తా. అలాగా గడపకు వస్తాను. అంటే ఏదైనా సినిమాకి మీరు ప్రొడక్షన్ హౌస్ గురించి పని గురించి అని వెళ్ళారనుకోండి, మీకు మధ్యవర్తి అనేది ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మీకు వచ్చే డబ్బుల నుంచి వాటా అడగడం అలాంటి లేదు లేదు అలాంటివి ఏం లేవు. కానీ కొందరు మంది ఏం చేస్తారంటే కంపెనీ ఇస్తుంది, మరి ఎందుకనో ఏమో కానీ కొంతమంది నేను ఎమ్మటి అడుగుతా, పని అయిపోయిందా, నాకు నెల ఆగాలంటే నాకు తెసేవాళ్ళు ఎవరు లేరు. నాకు నెల ఆగాలంటే ఇంటి రెంట్ ఆగదు, ఇంట్లో కొంచెం ఆ నుంచి కుడ్డి తెస్తా, దొరికిన పని దొరికిన నాలుగు కుడ్డి తెస్తా, దొరికినప్పుడు ఎట్లా చేత కాదు, నేను ఇవాళ పని లేదు నాకు 10 రోజులు గ్యాప్ వచ్చిందంటే 2-3 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ గెలిచి వస్తా, నేను ఒక 10 రోజులు ఖాళీగా ఉంటాను రావచ్చా అంటే వచ్చేసే అంటారు. పోగానే డబ్బులు అడగలేమని కదా, వీళ్ళు ఫోన్లు చేసి తెస్తారు, రెస్పాన్స్ ఇవ్వరు. ఇప్పుడు అక్క ఖాళీగా నేను ఫోన్ చేసిన పిలుస్తుంది, డబ్బులు కావాలంటే నీదే తలకా నిప్పే అని అంటారు. ఈ అమ్మాయి ఎందుకులే అని ఇంకా చాలా వరకు చాలా వరకు ఫస్ట్లో బాగా చేసా పని పవన్ గారితో. బాగా నాగశౌర్య చేశా ఎక్కువ బాగా కంపెనీ. అతను అబ్బాయి పిలిచేవాడు, ఇద్దరు మనుషుల పని అది చేస్తుంది, మస్తు చేస్తుంది, ఎవరితో మాడబడదు, ఎవరితో సొల్లు కవర్లు ఆడదు, అది అని చేపించి కొన్ని అంతే. నేను నన్ను పొగుడుతా అంటే నాకు తెలియదు, చేసేదాన్ని. తర్వాత నా ఆరోగ్యం పాడైనాక ఇలాగ ఉంటుంది అందరు అమ్మలక్కలు పిచ్చి మొఖం దానా ఎవరైనా రూపాయి ఇచ్చిరానే ఇలా చేసావు, ఎవరైనా బలక ఇప్పుడు ఎవరైనా పిలుస్తారా నిన్న అన్నారు. అంటే నాగశౌర్య కాకుండా ఇంకా ఎంతమంది హీరోలతో? శ్రీకాంత్ చేశాను, మన రవితేజ చేశాను, అవుడూర్లు పోయాను, గోవా, గుజరాత్, పవన్ కళ్యాణ్ గుజరాత్ పోయాను, పవన్ కళ్యాణ్ సినిమా, అనుష్కతో పోయాను, చాలా చేశాను. ఎలా మాట్లాడతారు మీతో హీరోలు? ఎవరైనా మంచిగా మాట్లాడతారు కానీ ఎక్కువ నేను ఇది చేయను. మామూలుగా వాళ్ళంటే అసిస్టెంట్లు మరి నన్ను గిన్నెలు గడిచాను పొగుడుతారో ఎట్ట పొగుడుతారో తెలియదు కానీ దక్క పుట్ట తీపిస్తామంటారు, అక్క సార్ పిలుస్తానంటారు. ఇంకో కొంతమంది ఏంటంటే తాగే వాళ్ళు ఉంటారు, లేడీస్ వల్ల మేము లేడీస్లే పోయి సుభద్ర నేను పిలుస్తారట అంటారు. ఇలా డబ్బులు ఇస్తారు, రేపు చిపుగా చూస్తారు, పోతే మీరు పోండి నాకు వద్దు, నేను తెచ్చుకోను వద్దు నాకు అని వదిలేసేదాన్ని. పని వారికే తమ్ముడా మీకు దయచేసి పోయే రోజు ఇస్తే ఇవ్వండి, అంతేగాని ఇద్దరికి ఇవ్వండి పిలిచి, అంతేగాని ఒకళ్ళకి సాటు పిలిచి ఒకళ్ళని నేటి పిలిచి ఇవ్వకాకండి. అట్లా నేను ఎక్కువ పోకపోయేదాన్ని, ఎక్కువ మాట్లాడను. ఆ పిల్లలు మాత్రం వస్తారు పొగిడేవారు. నేను అయిన తర్వాత వీళ్ళు గిన్నెలు కడతానుగా మనం పొగుడతారే, మనం ఎక్కువ ఎగరవద్దు, ఎగిరెగిరి పడకాక మనం బతకాలి, వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకు మనది, మనం బొంగొద్దు ఎక్కువ బొంగొద్దు అంటే మేమే తిట్టుకునేవారు. కొంచెం పవన్ గారు పెద్ద లేదు కొంచెం రెస్పెక్ట్కి ఇచ్చి మాట్లాడి పంపించేదాన్ని. ఇంకా చిన్న మీరు తీసుకోవట్లేదు చేస్తాం అలాగా తీసుకోండి, మీ మీద తీసుకోండి అంట. కోపం వస్తే కోపం రాకుండా కూలుగా చాలా వరకు అయితే కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగా ఉంటా. ఒకసారి కోపం వచ్చి ఎవరైనా కసురితే కోపంగా ఉంటా, కానీ చాలా వరకు అయితే 100% కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగానే ఉంటుంది. అంటే ప్రొడక్షన్ హౌస్లో అంటే సినీ ఫీల్డ్లో, సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా అమ్మాయిలకి వేధింపులు ఎక్కువ ఉంటాయి అంటారు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటారు. మీరు ఎప్పుడైనా అలా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఇంక చెప్తాను కదా, మొన్న ఓడోరు వెళ్ళాను, ఇంకా చెప్పాలంటే ఆఫీసులకు వెళ్ళినాక చెప్తాను. అది ఇంకా నాకు అది డబ్బు రాలేదు, దాని నుంచి ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు నాకు. అతను కూడా ఫోన్ చేయలేదు, పిలిచి పంపించిండు. తర్వాత అతనికి నాకు కొంచెం చిన్న మనస్పార్థాలు వచ్చినాయి. వచ్చినాక నన్ను ఇట్లా అన్నాడు,